సో కేఎస్ బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దయింది. కేఎస్ బెంగళూరు బృందావన్ ఎక్స్ప్రెస్ రద్దయింది. నగర్సోల్ ఎక్స్ప్రెస్ కూడా రద్దయింది. మొత్తం మీద 8 రైళ్లు రద్దయిపోయాయి. దీని కారణంగా అగ్ని ప్రమాదం కారణంగా. సో ప్రస్తుతానికి అగ్ని ప్రమాదం పైన పెద్ద ఎత్తున అక్కడి ప్రజలంతా కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ప్రస్తుతానికి ఈ మంటలను ఆర్పేందుకు 20 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మంటల్ని ఆర్పడంలో వారంతా కూడా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 8 బోగీలు అక్కడికి దగ్గరగా చేరుకున్నారు మంటలు ఆర్పేందుకు. వాటిపైన కొంత ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ క్రమంలో మరింతగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. బికాస్ ఆ ట్రైన్ మొత్తం కూడా ఆయిల్తో నిండుకొని ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి ఆయిల్ తరలిస్తున్నటువంటి ట్రైన్ ఇది. 20 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అక్కడ మంటలు ఆరుతున్నాయి. కానీ ఏమాత్రం కూడా కంట్రోల్లో కావడం లేదు. ఏ డీజిల్ ట్యాంకర్ ట్రైన్ హ్యాస్ డీరైల్డ్ నియర్ తిరువల్లూరు ఇన్ తమిళనాడు ట్రిగరింగ్ ఏ మ్యాసివ్ ఫైర్. ముందుగా రైలు పట్టాలు తప్పిందట. యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్తున్న ప్రకారంగా ముందుగా ఆ రైలు పట్టాలు తప్పిందట. ఆ తర్వాత వెంటనే నిప్పులు అంటుకున్నాయి. సో వెంటనే అగ్నికిరణలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఒక చిన్న నిప్పురవ రాచుకోవడంతో అది కాస్త పెద్ద అగ్ని ప్రమాదంగా మారిపోయింది. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. హారిఫిక్ ట్రైన్ యాక్సిడెంట్ నియర్ చెన్నై. ఏ హారిఫిక్ ట్రైన్ యాక్సిడెంట్ హ్యాస్ అకర్డ్ ఇన్ గూడ్స్ ట్రైన్ నియర్ తిరువల్లూరు రైల్వే స్టేషన్ కి సమీపంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కానీ మంటలు ఆర్పడం కోసం ఆ ప్రయత్నాలని కూడా ఏమాత్రం కంట్రోల్కి రాలేకపోతున్నాయి. చెన్నై పోర్ట్ ముందుగా ఈ ఘటనలో యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ అధికారులు చెప్తున్న మేరకి, రైల్వే అధికారులు చెప్తున్న మేరకి ముందుగా 4 బోగీలు పట్టాలు తప్పాయట. ఇక్కడ massive fire erupts on a diesel laden freight train near Tiruvalluru, Tamil Nadu after 4 wagons derailed near Chennai airport. So Chennai port ki సమీపంగా 4 బోగీలు పట్టాలు తప్పాయట. ఆ పట్టాలు తప్పిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున అగ్ని ఎగిసిపడుతోంది. ఇది ఇంకా పెద్దగా మారే అవకాశం ఉంది. 52 బోగీలు ఉంటాయి. ఇప్పటికే మంటలు ఒకదాని తర్వాత ఒకటి 8 బోగీలకు అంటుకున్నాయి. లేటెస్ట్ గా 10 బోగీలు కూడా మంటల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది. 10 బోగీలు కూడా మంటలు చిక్కున్నాయి. 10 బోగీల్లో నుంచి మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే అక్కడ బ్లాస్ట్ జరిగిన ఆశ్చర్యపోకండి. అక్కడ పెద్ద ఎత్తున బ్లాస్ట్ సంభవించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగిస్తోంది. కానీ ఏమాత్రం కూడా కంట్రోల్లోకి రావడం లేదు. 5 గంటల 30 నిమిషాల సమయంలో చోటు చేసుకుందట. ఏ మేజర్ ఫైర్ ఎరప్టెడ్ ఆన్ ఏ గూడ్స్ ట్రైన్ క్యారింగ్ డీజిల్ తిరువల్లూరు స్టేషన్ అట్ 5:30 AM. ఇందాక 9 గంటలని చెప్పాను. 5 గంటల 30 నిమిషాల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చిన్నగా మొదలైందట. అది కాస్త ఈ బోగీలన్నిటికీ చుట్టుకొని ఇప్పుడు 10 బోగీలు అగ్నికి ఆహుతి అయిపోతూ ఉన్నాయి. 10 బోగీలకి మంటలు చిక్కుకున్నాయి. 10 బోగీల్లో కూడా అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. సుమారుగా 52 బోగీలుంటే 8 బోగీల్లో ప్రస్తుతానికి ఇంకా అక్కడ మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయంటే కనుక ఇంకా 44 బోగీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మంటల తాటికి ఇంకా కూడా బర్న్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అధికారులంతా కూడా, ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది అంతా కూడా వారంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్లో పెద్ద ఎత్తున ఇంకా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. సో తిరువల్లూరు రైల్వే స్టేషన్కి సమీపంగా ఈ అగ్ని ఎగిసిపడింది. రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. సో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. తమిళనాడు అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఆ ట్రైన్లో అగ్నికి సంబంధించినటువంటి కిలలు ఎగిసిపడుతూ ఉంటే ప్రజలంతా చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే అక్కడ చూసేందుకు వచ్చిన వారంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అక్కడ ఆ వ్యాగన్స్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం, డీజిల్తో ఫుల్గా నిండుగా ఉన్నటువంటి ఆ వ్యాగన్స్ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుగా అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తోంది. கையில் போகுது ட்ரெயின் லைன் தொங்கிட்டு இவர் எவ்வளோ ஜனம் நிற்கிறாங்க ட்ரெயின் எல்லா கையில் போகுது ட்ரெயின்
లైన్ 22 ఎవరో జనం ఇక్కడ ట్రైన్ రైట్, తిరువల్లూరుకి సమీపంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే నమోదు కాలేదు, బికాస్ అదంతా కూడా గూడ్స్ ట్రైన్. సో దాంట్లో పెద్ద ఎత్తున అక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ ఆయిల్ని తరలిస్తున్నారు, డీజిల్ తరలిస్తూ ఉన్నారు. సో ఆ డీజిల్ అటు చెన్నై నుంచి బెంగళూరు వైపుగా వెళ్తోంది. సో మధ్యలో తిరువల్లూరు దగ్గర ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 బోగీలు ముందుగా పట్టాలు తప్పాయట. సో 4 బోగీలు పట్టాలు తప్పడంతో ఒకదాని తర్వాత ఒకటి పట్టాలు తప్పాయి. చిన్నగా ఒక నిప్పురవ్వ రాచుకుంది. దీంతో ఆ ట్రైన్ మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. 8 బోగీలు ప్రస్తుతానికి ఆ మంటలు చిక్కొని ఆ మంటల పెద్ద ఎత్తున, అంటే అక్కడ అర్థం చేసుకోండి, డీజిలే ఉంది అని అంటే అది ఇంకా పూర్తిగా ఇంకా మంటలు రెచ్చగొడుతుంది, ఇంకా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. అంటే 52 బోగిల్లో కూడా ఇంకా డీజిలే ఉంది. ప్రస్తుతానికి 8 బోగిల వరకు మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత ఇంకా వ్యాపించే అవకాశం కూడా ఉందట. ఏకంగా ఆ డీజిల్ ఫుల్గా ఉన్నటువంటి ఆ వ్యాగన్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందట. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు, పెద్ద ఎత్తున అగ్నికిరణాలు ఎగిసిపడుతున్నాయి, మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ మంటల్ని ఆర్పేందుకు అక్కడికి వచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. நடப்பாய் எல்லா கையில் போகுது ட்ரெயின் தப்பா லைன் 22 எவ்வளோ ஜனம் நிற்கிறாங்க ட்ரெயின் రైట్, పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ప్రెసెంట్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో 20 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా మంటలు ఆరడం లేదు. సో ప్రస్తుతానికి అక్కడ ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఇందాక ఈ వార్త చెప్పడం ప్రారంభించినప్పుడు 8 బోగీలకే ఆ మంటలు వ్యాపించాయి, కానీ ప్రస్తుతానికి లేటెస్ట్గా అక్కడ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10 బోగీలకి మంటలు వ్యాపించడం మొదలుపెట్టాయి. 10 బోగీలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి 52 బోగీల్లో 10 బోగీలు అగ్నికి ఆహుతాయంటే ఇంకా 42 బోగీలు ఉన్నాయి. వాటన్నింటి కూడా ఒక్కోదాని వెంట ఒకటి వాటిని లింక్స్ని తప్పించి వెనక్కి తోసేందుకు ప్రజలే స్వయంగా వాటిని వెనక్కి తోస్తూ వెళ్తున్నారు. అక్కడ పట్టాలపై నుంచి బలవంతంగా ట్రాక్టర్స్ని ఇతరత్ర ఇంజిన్స్ని ఉపయోగించి, ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నారు. సో దాంట్లో ఆ విజువల్స్లో ఇక్కడ చూడండి, ఆ ప్రజలే లింకులు తప్పించి ప్రజలే ఆ బోగీలని వెనక్కి తోస్తూ వెళ్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ప్రజలే ఆ బోగిలని వెనక్కి తోసుకెళ్తున్నటువంటి ఆ విజువల్స్ మీరు గమనిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ పెద్ద మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఒకవైపుగా లింక్స్ తొలగించి ప్రజలే అక్కడికి వెళ్ళిపోయి వాటి నిండా మొత్తం కూడా ఆ ట్యాంకర్ల మొత్తం కూడా డీజిలే ఉంది. ఆ ట్యాంకర్లు మొత్తం డీజిల్తో నిండిపోయి ఉన్నాయి. సో అక్కడ బ్లాస్ట్ జరిగే అవకాశం కూడా ఉందట. చూడండి మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయో, అంతకంతకి రెట్టింపు అవుతూ ఉన్నాయి. సో పోలీసులు, సహాయక సిబ్బంది, రైల్వే సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకొని ఆ డీరైల్ చేసి, అంటే ఆ లింక్స్ని తొలగించి ఆ బోగిలని వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి కొన్ని ఈ రకంగా బోగిలను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. 42 బోగీలు ఇంకా కూడా సేఫ్గా ఉన్నాయి. వాటి ఒకదాని తర్వాత ఒకటి కొంత దూరం వరకు నెట్టుకొని వచ్చేటువంటి ప్రయత్నం అంతా అక్కడ కొనసాగుతుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం.